స్మగ్లింగ్ ల్యాండ్ క్రూజర్లలో కేటీఆర్ అట. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణ. అవి లగ్జరీ కార్ల స్కామ్ నిందితుడు బసరత్ ఖాన్ దిగుమతి చేసినవే. కేసీఆర్ ఫ్యామిలీకి చెందిన కంపెనీల పేర్లతో రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ స్కామ్లో ఆ ఫ్యామిలీ నేరుగా ప్రయోజనం పొంది ఉండొచ్చు. వాస్తవాలు రాబట్టేందుకు ఎంక్వైరీ జరగాలని ట్వీట్. హైదరాబాద్కు చెందిన బసరత్ ఖాన్ను మే 16వ తేదీన అరెస్టు చేసిన డిఆర్ఐ. మరి ఇప్పుడు ఈ ల్యాండ్ క్రూజర్లు అంటే ఇప్పుడు ఈ మంత్రులకు సంబంధించిన ల్యాండ్ క్రూజర్లు కూడా అవేనా? మరి ఇప్పుడు పోయినసారి తిరిగిన మంత్రుల ల్యాండ్ క్రూజర్లు అంతా ఇప్పుడున్న మంత్రులు కూడా తిరుగుతున్నారు. మరి లేదు కేటీఆర్ సపరేట్గా తిరుగుతున్నారు. అట్లా ఏ ఏ ల్యాండ్ క్రూజర్ల గురించి మాట్లాడుతున్నారు? ఇగో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణ చేశారు. లగ్జరీ కార్ల స్కామ్ నిందితుడు బసరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్లలో కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నారు? స్కామ్లో కేసీఆర్ కుటుంబం నేరుగా ప్రయోజనం పొందినట్లు అనుమానించాల్సి వస్తున్నదని సోమవారం ఎక్స్ వేదికగా ఆయన తెలిపారు. అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపైన కారు పార్టీ నడుస్తున్నదా? లగ్జరీ కార్ల స్కామ్ నిందితుడు బసరత్ ఖాన్ దిగుమతి చేసుకున్న ల్యాండ్ క్రూజర్స్లో కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నారు? ఆ కార్లు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయి? మార్కెట్ ధర చెల్లించారా లేదా తక్కువ చూపించి కొనుగోలు చేయడం జరిగిందా? పేమెంట్లు బినామీ పేర్లతో జరిగాయా? నకిలీ ఆదాయమా లేదా మనీ లాండరింగ్ ద్వారానా? ఈ స్కామ్లో కేసీఆర్ కుటుంబం నేరుగా ప్రయోజనం పొందినట్లు అనుమానించాల్సి వస్తున్నది. వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని సంబంధిత శాఖలు దర్యాప్తు చేయాలని కోరుతున్నట్లు ఆ ట్వీట్లో తెలిపారు. అయితే వీళ్ళంతా కూడా ఈ ల్యాండ్ క్రూజర్లను విదేశాల నుంచి ఆ బసరత్ ఖాన్ అనేటోడు దిగుమతి చేసుకొని వాటికి ట్యాక్స్లు ఇవన్నీ లేకుండా దొడ్డిదారిన తెచ్చిండనమాట. అంటే ఈ గవర్నమెంట్కి సంబంధించింది కాదు ఇవి. కేటీఆర్ ఏదైతే కార్లో తిరుగుతున్నాడో ఆ కారు కూడా అక్కడి నుంచే వచ్చింది, ఆ బసరత్ ఖాన్ దగ్గర నుంచి తెచ్చుకున్నది బండి సంజయ్ చేస్తున్న ఆరోపణ. మరి అది నిజమా కాదా అన్నది ప్రభుత్వాలు ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. ఎవరి బసరత్ ఖాన్? 100 కోట్ల కస్టమ్స్ సుంకం ఎగవేత మోసంలో ప్రమేయం ఉందనే ఆరోపణతో హైదరాబాద్కు చెందిన లగ్జరీ కార్ల డీలర్, గచ్చిబౌలిలోని హైదరాబాద్ కార్ లాంచ్ ఓనర్ బసరత్ ఖాన్ను అహ్మదాబాద్లో మే 16వ తేదీన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు అరెస్ట్ చేశారు. ప్రీమియం మోడళ్లతో పాటు 30కి పైగా లగ్జరీ వాహనాలు ఈయన దిగుమతి చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. బసరత్ ఖాన్ అమెరికా, జపాన్ వంటి దేశాల నుంచి లగ్జరీ కార్లు తెప్పించుకొని శ్రీలంక లేదా దుబాయ్ ద్వారా భారతదేశానికి మళ్లిస్తున్నాడట. అమెరికా, జపాన్లో అక్కడి అవసరాల మేరకు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కార్లను ఉత్పత్తి చేస్తూ ఉంటారు. అందుకే వాటిని దుబాయ్, శ్రీలంకకు తీసుకొచ్చాక లెఫ్ట్ సైడ్ డ్రైవ్ నుంచి మన దేశ డ్రైవింగ్ విధానానికి తగ్గట్టుగా రైట్ హ్యాండ్ డ్రైవ్ మోడిఫై చేసి నకిలీ పత్రాలతో ఇండియాకు దిగుమతి చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కస్టమ్స్ ట్యాక్స్ను తప్పించేందుకు లగ్జరీ వెహికల్స్ను వాటి అసలు విలువలో దాదాపు 50% పైగా తక్కువగా అంచనా వేసినట్లు ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఇది కేటీఆర్ వాడుతున్నది బండి సంజయ్ ఆరోపణ. అది ఎంతవరకు వాస్తవం అనేది ఎంక్వైరీలో తేలాలి.